జంగారెడ్డిగూడ మండలం తాడుబాయి గ్రామంలో వీర బ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధి పురస్కరించుకుని నిర్వహించిన ఆరాధనోత్సవాలు అంబరానంటింది. ఈ సందర్భంగా స్వామివారి ఆలయంలో విశేష పూజలు చేశారు. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాములు వైశాఖ శుద్ధ దశమి రోజున జీవ సమాధి అయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారి ఆరాధన, గురు పూజ, పూర్ణాహుతి వంటి కైంకర్యాలను స్వామివారి భక్తులు, సంఘ సభ్యులు నిర్వహించారు. వీర బ్రహ్మేంద్ర స్వామివారు 1693లో జీవ సమాధి దీక్షలోకి వెళ్లినట్లు తెలిపారు. కలియుగంలోని మనుషుల మధ్య పెరుగుతున్న జాతి, మత, కుల, వర్ణ, వర్గ, లింగ భేదాలను నివారించి మనుషులంతా ఒక్కటేనని, సమాజ స్థాపన కోసం 332 సంవత్సరాలు దీక్ష వహించారని తెలిపారు. వారు జీవ సమాధి రోజును ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి రోజున విశేష కైంకర్యాలు చేస్తుంటామని తెలిపారు. ఉప్పునూతల వెంకటేశ్వరరావు, లతా దంపతులు, ఉప్పునూతల రాఘవేంద్రరావు, వాణి దంపతులు, మొగిలిచెర్ల వీరాచారి, జయమ్మ దంపతులు, దాగం శివయ్య, కృష్ణవేణి దంపతులు, మొగిలిచెర్ల శ్రీను దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు కొక్కండం బ్రహ్మం, రాంబాబు, శ్రీనివాసాచారి, మొగిలిచెర్ల సత్యబాబు, ప్రసాద్, దాగం మల్లయ్య, వేణు, రాయలవరపు విజయ్ కుమార్, శ్రీనివాస్, శ్రీపాద నరేష్, కోరుకొండ నానాజీ, ఓడూరి రమేష్లు పాల్గొన్నారు. సాయంత్రం తాడువాయి వీధుల్లో శ్రీ గోవిందమాంబ సమేత వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఊరేగింపు జరిపారు. స్వామివారి ఆరాధనోత్సవాలు జరుగుతున్న సందర్భంగా నాగుపాము ఆలయంలోకి వచ్చి సుమారు 2 గంటల పాటు ఉందని, స్వామివారి నాగుపాము రూపంలో వచ్చారని తెలియజేశారు. ఈ దృశ్యాన్ని చూడటానికి భక్తులు ఆలయానికి భారీ స్థాయిలో తరలివచ్చారు. తాడువాయి గ్రామంలో వెలిసిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనోత్సవం జరుగుతుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన అనగా వారు జీవ సమాధికి వెళ్ళిన రోజు ఇది. అంటే నేటికి 333 సంవత్సరాలు పూర్తయింది. వారు ఈ కలియుగంలో జరుగుతున్న పాపాలకి, అకృత్యాలకి మంచి జరగాలనే ఉద్దేశంతో సజీవ సమాధిలోకి వెళ్ళి వారు తపోనిష్టలో ఉన్నారు. దాన్ని ఊహించుకుంటూ మేము ప్రతి సంవత్సరం కూడా ఈ రోజుని ఆరాధన, గురు పూజోత్సవంగా చేసుకుంటున్నాం. ఈరోజు తాడుబాయిలో మహా అన్న సమారాధన చేస్తున్నాం. తెల్లారగట్ల సాక్షాత్తు ఆ నాగేంద్ర స్వామి వచ్చి 2 గంటలు గుడిలో ఉండి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినట్టుగా మాకు వచ్చింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవములు ఈ రోజు తాడువాయి గ్రామంలో మేము అంగరంగ వైభవంగా చేయటానికి మేము ఈ విధంగా నిశ్చయించుకున్నాము. ఈ రోజు చాలా వైభవంగా జరగటానికి మా విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులందరూ కూడా ఎంతో బాగా కృషి చేసి అందరూ బాగా చేయడం వలన ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. అలాగే ఇప్పుడు అన్న సంతర్పణ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ విధంగా ఇదివరకు 15 సంవత్సరాల క్రితం చేశాము. మళ్ళా ఈ రోజు జరగడం చాలా ఆనందంగా ఉంది మాకు. సాయంత్రం 5 గంటలకి బ్రహ్మంగారి ఊరేగింపు నారసాలతోటి చాలా సన్నాయి మేళంతో అంగరంగ వైభవంగా చేస్తాము. ప్రతి ఒక్కరూ ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులతోటి అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. బ్రహ్మంగారి గురించి మరో ముఖ్య విషయం, దాదాపు 1600వ శతాబ్దంలోనే కుల, మత, జాతి విభేదాలు ఏమీ లేకుండా, వర్ణం గాని, వర్గం గాని, లింగ భేదాలు లేకుండా సమాజ స్థాపన కోసం కృషి చేసిన కొంతమంది ముఖ్యుల్లో బ్రహ్మంగారు ఒక ఆయన. ఆ రోజే ఆయన మతాలను గాని, జాతిని గాని దేన్ని కూడా విస్మరించద్దు, మనుషులంతా ఒకటే, సమానత్వం అని చాటిన మరో మహనీయుడు. ఇది మేము ఒక్కడమే కాదు, బ్రహ్మాలవే జరుపుకునే కార్యక్రమం కాదు. ఈ రోజు సాక్షాత్తు పీటల మీద వేరే వారు కూర్చున్నారు. అన్ని వర్ణాలని అందరినీ కలుపుకుంటూ మేము ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం బాగా దిగ్విజయంగా చేస్తున్నాం. ఇది సమాజ స్థాపనకి నాంది పలకాలని బ్రహ్మంగారి కోరికతో మేము చేస్తున్నాం. అందరికీ నమస్కారం.